श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी राम प्रपन्न राम बुधरंजित नाम सुकाम निष्कामयतन्तु భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పను చుచు రామ భక్తులం బదలక బ్రోచుచుండు గను వాయుతను దునితిరాదు నీయదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా చిత్తశుద్ధిగా నీకు సేవ చేసదగా నిప్పుడమిలో జనుల మెప్పులకుగాదు జన్మ పావనతకై స్మరణ చేసదగా నిస్సాటి వారిలో ప్రతిష్టలకుగాదు ముక్తి కోసరమునే మృక్కి వేడదగా నిర్దండి భాగ్యము నిమిత్తంబు కాదు మిమ్ము పొగడను విద్యనే స్థితినే కాది కుక్షి నిండెడి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికినపేక్షపడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహసురిత దూర 2025 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుండి మే నెల మాస ఫలాలు 2025 మే నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ తులారాశికి 4 గ్రహాలు బాగున్నాయి. శని, బుధుడు, గురువు, కేతువు, కుజుడు. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. శని, బుధుడు, గురువు, కుజుడు, కేతువు. దీనివల్ల ఈ తులారాశి చాలా మంచి టైము. ఇంత మంచి టైం ఎప్పుడూ దొరకదు. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగా లభిస్తుంది. వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. మరి ఉద్యోగస్తులు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తాయి. డాక్టర్లకు బాగుంటుంది. వ్యవసాయదారులకు బాగుంటుంది. ఇల్లు కట్టుకొని అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంది. మరి మీరు వచ్చే డబ్బుల్ని ఎంతో జాగ్రత్త చేసుకోగలుగుతారు. వచ్చిన ప్రతి రూపాయిని ఆచి తూచి ఖర్చు పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు పడ్డ జమ అది అట్లాగే నిలవండిపోతుంది. రాను 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 అదే బాగా పెరిగి చివరి టైంలో మీకు మంచి మేలు చేస్తుంది. ఈ టైంలో ఇల్లు, పొలమో ఏదన్నా కొంటే కొన్న వెంటనే కొన్న రేటుకు 4 రెట్లు రేటు పెరుగుతుంది. చాలా బాగుంది గోచార రీత్యా. ఈ తులారాశి చెప్పాలి అంటే ఈ 12 రాశుల్లో తులారాశి, కర్కాటక రాశి ఉన్నంత మంచి ఈ రాశిలో కనపడలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మంచి టైంని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. చెడు టైంని గురించి బాధపడటం కాదు. మంచి టైంలో నువ్వు ఎంత జాగ్రత్త పడ్డావో నీకు చెడు టైంలో, కష్టం వచ్చే టైంలో ఈ జాగ్రత్త చేసుకున్న డబ్బులు ఎంతో ఉపయోగపడతాయి. ఎట్లా అంటే నువ్వు కూరగాయలు ఇస్తే వెంటనే ఖర్చు అయిపోతాయి. ఏ కందిపప్పు, బియ్యము, మరి నిలవ ఉండే వస్తువులు, నిత్యావసర వస్తువులు, కందిపప్పు, మినపప్పు, చింతపండు, బెల్లం, ఇట్లాంటివి, నూనె, ఇవన్నీ ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నావు అనుకో, ఈ నెలలో చాలా బాగుంది. తర్వాత నెలలో ఆదాయం లేదనుకోండి, ఇంట్లో ఉన్న నిలవ ఉండే వస్తువులతోటి పచ్చడి చేసుకొని తినగలుగుతావు, బతకగలుగుతావు, అప్పు చేయకుండా బతకగలుగుతావు.
ఇప్పుడు బాగా వచ్చే టైంలో నెల ఉండేవి, బాగా ఈ సంవత్సరంలో ఉపయోగపడేవి, ఇది కాకుండా జీవితంలో ఉపయోగపడేవి ఇట్లాంటివి కొనుక్కుంటానికి మీకు మంచి అవకాశం వచ్చింది. మీ దగ్గర ఉన్న డబ్బులు ఒక 10 లక్షలు పెట్టుకున్నారనుకోండి, 2 లక్షలే మీ దగ్గర ఉన్నాయి, 8 లక్షలు అప్పు చేసి కొన్నా కూడా బాకీ తెచ్చేటువంటి సమయం. ఇటువంటిది చెయ్యాలి అనుకుంటే మాత్రం మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే గోచారరీత్యా బాగుంది, ఇది ఒక్కటే నమ్మద్దు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దాని ద్వారా ప్రవర్తిస్తే మీకు ఎంతైనా మంచి మేలు జరుగుతుంది. స్వస్తి.